హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పదండి విందుకు. అవునండి, మనకి బిర్యానీ అంటే ఇష్టమే కానీ రోజు బిర్యానీ తినలేం. మనకి నాన్ వెజ్ అంటే కూడా ఇష్టమే కానీ రోజు నాన్ వెజ్ తినలేం. అసలు ఏంటి గోలా, ఏది ఇష్టంగా తింటామంటారు కదా, అదేనండి మన తెలుగింటి రుచుల్ని చాలా ఇష్టంగా తింటాం. అంతే కదా మరి తెలుగింటి రుచుల్ని రుచి చూద్దామా? అయితే పదండి విందుకు. సో మనం తెలుగింటి రుచుల్లోకి ఎంటర్ అయిపోయామండి. లోపలికి వచ్చేసాము. లోపలికి వస్తే కనుక నాకు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. బికాస్ ఆ విలేజ్ నేటివిటీ అదంతా కూడా వీళ్ళు మొత్తం పోస్టర్స్ లైక్ వాల్ పెయింటింగ్స్లోనే చూపించేశారనమాట. సో ఫస్ట్ పెయింటింగ్ ఇలా ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో ఉంది. మీరు ఈ పెయింటింగ్ చూసినట్టయితే సైడ్కి ఒక చెరువు, ఆవులు, చిన్న పిల్లలు, కోడి, లైక్ ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెడుతున్నట్టు, అలా ఇద్దరు ఆడవాళ్ళు, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అసలు చూస్తుంటేనే కొబ్బరి చెట్లు, విలేజ్లో మనం ఇల్లులు ఎలా అయితే చూస్తామో సేమ్ అలానే ఉంది. అండ్ ఇక్కడ చూసారు ఆ పెయింటింగ్లో లాంతర్ కూడా కనిపిస్తుంది నాకు. అంటే అప్పుడు మనం చూడలేనివన్నీ విలేజెస్కి వెళ్ళి ఎలాగో చూడలేం కాబట్టి ఇక్కడ చూసేయచ్చు అనమాట. సో ఆ ఫీలింగ్ మనకి తెలుగింటి రుచుల్లోకి వస్తే అలా కనిపించేస్తుంది. సో బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అన్ని కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఒక లుక్ వేసుకోండి, శ్రీకృష్ణుడిది ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ అరేంజ్ చేశారనమాట. వాల్ పెయింటింగ్ ఎంత బాగుందంటే శ్రీకృష్ణుడు ఉట్టి కొడుతూ వెన్నె తింటున్నట్టు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుతూ, అలా పక్కనేమో గోపికలు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూసారా మీరు ఆ పెయింటింగ్, అసలు అదిరిపోయింది. నాకైతే పెయింటింగ్స్ చాలా 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 నచ్చాయి. సో ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఒక చిన్న బ్యూటిఫుల్ పెయింటింగ్ ఉంది. అందులో ఒక బ్యూటిఫుల్ లేడీ కూర్చొని ఉన్నారనమాట. ఏం చేస్తున్నారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? నేను చెప్తాను, నాకు ఇప్పుడే తెలిసింది. ఏంటంటే ఈయన మాకాయ పెడుతున్నారనమాట. ఆవకాయ ఇవన్నీ పెడుతుంటారు కదండి, చట్నీస్ 1 yearకి సరిపడా అనమాట. సో ఆ పిక్ అనమాట ఇది. సో బ్యూటిఫుల్ కదా. ఇదిగో మామిడికాయలు, కుండలు. అప్పట్లో వాళ్ళందరూ కుండలలో పెట్టేవాళ్ళు కదా, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. కుండల్లో వండుతారు కూడా అండి, వండితే మాత్రం అదిరిపోతుంది అసలు టేస్ట్. ఇక్కడ చూసారా కోళ్ల పందాలు అవి ఉంటాయి కదా, కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు ఉంటాయి. సో ఇక్కడ కోళ్ల పందాలకి సంబంధించిన ఒక పెయింటింగ్ ఇక్కడ అరేంజ్ చేశారు. చిన్నపిల్లలు కూర్చొని చూస్తున్నారు. ఇంటి దగ్గర దీపాలు పెడతారు కదా బయట, అది. అండ్ సంక్రాంతి ముగ్గులు, అండ్ చిన్నపిల్లలు కైట్స్ ఎగరేస్తూ ఉంటారు కదా సంక్రాంతికి. నార్మల్ కైట్స్ అంటేనే చాలా, అసలు నాకు సంక్రాంతి ఎందుకు ఇష్టం అంటే కైట్స్ కోసమే ఇష్టం. అండ్ భోగి మంటలు ఒకటి. సో ఇక్కడ మనకి కైట్స్ ఎగరేస్తున్నట్టు ఒకటి పిక్చర్, పక్కనంతా పొలాలు, కొండ ప్రాంతం వెనకాలంతా. వెరీ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఇది కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారా మనకి ఎడ్ల బండి అనమాట. ఇక్కడ ఎడ్ల బండి అరేంజ్ చేశారు, లైక్ పెయింటింగ్ చేశారు. ఇక్కడ అంతా కూడా కొండలు, చెట్లు, వెరీ బ్యూటిఫుల్. కైట్స్ మాత్రం భలే వేసారండి, సూపర్ పెయింటింగ్. అసలు చాలా నచ్చింది నాకైతే, చాలా బాగుంది పెయింటింగ్ కూడా. మరి ఎలాగో అంబియన్స్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఫుడ్లోకి ఎంటర్ అయిపోదాం. మరి ఫుడ్ అంటే మెన్యూ కార్డ్ అంటే మేనేజర్ గారిని కలవాలి. సో లెట్స్ గో అండ్ మీట్ మేనేజర్ గారు. ఎస్, సో అంబియన్స్ అంతా చూసాము. ఫుడ్ తినడానికి, ఫుడ్ టేస్ట్ చేయడానికి ఐఎమ్ సో ఎక్సైటెడ్ నౌ. అండ్ తెలుగు ఇంటి రుచులు మన మెన్యూ కార్డ్ నా ముందే ఉందన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా. ఇందులో కూడా తెలుగుదనం ఉట్టి పడుతుంది. సో మనం మెన్యూ కార్డులో ఏమేంటి స్పెషల్ అవేని మాకు తెలియదు కాబట్టి మనతో మాట్లాడడానికి డైరెక్ట్గా ఎండి గారే వచ్చేసారనమాట. మన అంబియన్స్ గురించి, బ్రాంచెస్ గురించి, ఎంత కాలం అవుతుంది అన్నీ చెప్పేస్తారు, అన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. హౌ ఆర్ యు? ఫైన్, థాంక్యూ. నైస్ మీటింగ్ యు. మీ పేరు? సాంబశివరావు అండి. సాంబశివరావు గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ ఫైన్. అసలు ఈ పెయింటింగ్స్ అన్ని చూడంగానే ఫిదా అయిపోయాను, కడుపు నిండిపోయింది సగం అక్కడే. ఓకే, సో మెన్యూ కార్డు చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఏంటి ఇందులో స్పెషల్స్? యాక్చువల్ గా అమ్మ చేతి కమ్మదనాన్ని మర్చిపోకుండా ఉండటం కోసం తెలుగింటి రుచులు అనే టైటిల్ తో స్టార్ట్ చేసామండి. వావ్, ఓకే. సో టైటిల్ అక్కడ నుంచి వచ్చింది. అవునండి. ఓకే. ఇప్పుడు ట్రెడిషనల్ గా ప్రతి వాళ్ళకి ప్రాంతీయాలకు అతీతంగా తెలుగుదనాన్ని ఉట్టిపడేటట్టు
అమ్మ చేతి కమ్మదనాన్ని రుచి చూపించాలని ఉద్దేశం కాన్సెప్ట్ తోటి పెట్టింది తెలుగింటి రుచులండి. ఓకే. ఇప్పుడు మా రెస్టారెంట్ స్పెషల్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు తింటే ఫుడ్ తిన్న తర్వాత మన ఇంట్లో ఎలా ఇంట్లో అమ్మలు గాని అమ్మమ్మలు గాని చేస్తే ఫుడ్ ఎలా ఉంటుందో సేమ్ కాన్సెప్ట్ లో ఫుడ్ తయారు చేయడం మొదలు పెట్టామండి. మనకి అంబియన్స్ కూడా హోమ్లీ ఫీలింగ్ ఉంది, ఏదో ఒక ఇంట్లో కూర్చొని తింటున్నట్టు చాలా కంఫర్టబుల్ గా. అందువల్లనే కొంచెం లేట్ అయినా సరే ఈ కాన్సెప్ట్ తో చేసామండి ఇది. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ మనం రాగానే మనకు వెల్కమ్ డ్రింక్ అనేది ఒకటి ఇస్తామండి. పానకంతో చేస్తారు. పానకం అనేది ట్రెడిషనల్ డ్రింక్ యాక్చువల్గా మనకి శ్రీరామనవమి పండుగ ఫెస్టివల్ గా ఇస్తారు. కానీ మా రెస్టారెంట్ లోకి ఏ గెస్ట్ వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదనం కోసం ఫస్ట్ ఇచ్చేది వెల్కమ్ డ్రింక్ పానకంతో స్టార్ట్ చేస్తాం. ఓకే. సో ఎంత కాలం అవుతుంది మీరు తెలుగింటి రుచులు స్టార్ట్? ఇది స్టార్ట్ చేసి నియర్లీ 1 year అవుతుందండి. 1 year అయిపోయింది. ఓకే. సో మేమే లేట్. యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ ఈ రెస్టారెంట్ ఉంది ఇలా ఉందనేది జనాలు కూడా అంత ఇదిగా ఎవరికి తెలియదు. ఇప్పుడు సర్కిల్ లోనే వచ్చిన వాళ్ళకి తిన్నాడు పక్కన మౌత్ చెప్పడం, అవును, దాని వల్ల అట్లానే చేసుకుంటూ అలా ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. సో ఈ రోజు మాకు ఏం ఆర్డర్ ఇస్తున్నారు? మీకు మాది ఫుడ్ ఐటమ్స్ వచ్చేసరికి తాలి భోజనం ఉంటుందండి. తాలి భోజనం అనేది ప్రతి రెస్టారెంట్ లో దొరుకుతుంటది. మా కాన్సెప్ట్ ఏంటంటే భోజనం అనేది హైజీన్ ఫుడ్, సెల్ఫ్ ప్రిపేర్డ్ మసాలాస్ కాబట్టి స్పెషల్ గా ఉంటుంది. అవునండి. తర్వాత మా దగ్గర ఏంటంటే పలావులకు వచ్చేసరికి స్పెషల్ డిషెస్ ఉంటాయండి. మా దగ్గర అమ్మమ్మ పలావ్ అని ఉంటుందండి. అమ్మమ్మ పలావ్ ఐటమ్ స్పెషల్ ఏంటంటే దాంట్లో చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది, ప్రాన్స్ 3 ఉంటుందండి. మిక్స్డ్. కానీ మీరు ఆ మిక్స్డ్ తిన్నట్టు ఫీలింగ్ తెలియదు. అది మేము చెప్పిన దాకా మీకు తెలియదు అనమాట. కొన్ని చోట్ల ఏంటంటే ఇప్పుడు ప్రాన్స్ అంటే కొంతమంది అవాయిడ్ చేస్తుంటారు, సరిగ్గా ప్రాపర్ కుకింగ్ లేదని అంటారు. హైజీనిక్ ఫ్యాక్టర్ కానీ తర్వాత ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది భయంతో ఉంటుంది. కానీ మా దగ్గర అలా ఉండదండి. నేటివిటీ తగ్గట్టుగా నేటివిటీ టేస్ట్ తోటే చేసాం అది అమ్మ పలావ్ అని. తర్వాత తెలుగింటి స్పెషల్ పలావ్ అని మా రెస్టారెంట్ స్పెషల్ ఒకటి ఉందండి. తెలుగింటి స్పెషల్ పలావ్. అది వెజ్ ఉందండి, నాన్ వెజ్ ఉంటుందండి. అది యాక్చువల్ గా రైస్ మన ప్రతి ఐటమ్ బిర్యానీ రైస్ తో చేసిన ఐటమ్ ఏనండి. కాకపోతే ఫ్లేవర్స్ రైస్ ఫ్లేవర్స్ మొత్తం మారిపోతాయండి. ఈచ్ ఐటమ్ ఈచ్ ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంటుందండి. తర్వాత పండుమిర్చి కోడి వేపుడు ఉంది, గుంటూరు కోడి వేపుడు ఉంది, భీమవరం రొయ్యలు వేపుడు ఉంది, నిజాం సాగర్ చేపల వేపుడు ఉంది. ఇట్లా ఈ డిషెస్ అన్ని మీకు ఇవాళ టేస్ట్ చేపిస్తాను. సూపర్. సో ఇవన్నీ మాకు ఆర్డర్ చేస్తున్నారు, ఇవన్నీ మీకు తినిపిస్తానండి. సర్ప్రైజ్ ఉన్నాయా? అన్ని చెప్పేశారా? ఏమైనా సర్ప్రైజ్లు ఉన్నాయి? ఇంకా సర్ప్రైజ్లు. సూపర్. నేను ఆ సర్ప్రైజ్లు అన్నిటి కోసం వెయిట్ చేస్తాను. మరి మీరు ఆర్డర్ ఇచ్చేయండి, లోపు ఒక చిన్న బ్రేక్ తీసేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అన్ని విషయాలు చెప్పేశారు, అంబియన్స్ గురించి చెప్పేశారు, ఫుడ్ ఐటమ్స్ లో ఏంటి స్పెషల్, ఎలా ప్రిపేర్ చేస్తారో అన్ని చెప్పేశారు కదా. మరి ఆ ఫుడ్ కోసం నేను ఈగర్లీ వెయిటింగ్ అనమాట. చూసారా ఎన్ని ఐటమ్స్ నా ముందు ఉన్నాయో? ఇందాక సాంబశివరావు గారు చెప్పినట్టే చాలా ఐటమ్స్, చాలా స్పెషల్ ఐటమ్స్, మన తెలుగింటి రుచుల్లో స్పెషల్ ఐటమ్స్ అన్నీ కూడా నా ముందు ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్క లొకేషన్ లైక్ ఒక్కొక్క రీజియన్కి తగ్గట్టు ఒక్కొక్క ఐటమ్ స్పెషాలిటీ ఉందన్నమాట నా ముందు. సో ప్రస్తుతానికి నేను ఫస్ట్ స్టార్టర్స్తో ట్రై చేస్తాను. కానీ దానికన్నా ముందు మన తెలుగింటి రుచులకి ఎవరు భోజనం చేయడానికి వచ్చినా కూడా వాళ్ళ ఆనవాయితీగా మనకి పానకం ఇస్తారనమాట, లైక్ వెల్కమ్ డ్రింక్ టైప్. సో దిస్ ఈస్ కాంప్లిమెంటరీ అనమాట ఇక్కడ. సో వెల్కమ్ డ్రింక్ పానకం. ఇందులో యాజ్ యూజువల్ మీకు తెలుసు పానకం అంటే మనకి శ్రీరామనవమి స్పెషల్ అప్పుడు చేసుకుంటాం కదా. సో ఇందులో లైక్ పానకం తాగితే మనకి త్రోట్లో ఏదన్నా కిచ్కిచ్చున్నా కూడా అవన్నీ క్లియర్ అయిపోతాయి. సో అది స్పెషల్ పానకంకి. అండ్ పానకంలో మనకి నాకు తెలిసినంత వరకు మిరియాలు, బెల్లం, ఇలాచి, ఇంకేమో యాడ్ చేస్తారు. పెద్దగా వంటగదిలోకి వెళ్ళాను కదా, నాకు తెలియదు. ఓకే, నేను టేస్ట్ చేసి చెప్తాను ఫస్ట్ ఎలా ఉందనేది. వావ్, మనం అచ్చం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టే ఉందండి. సేమ్ టేస్ట్. అంటే అప్పట్లో మా అమ్మమ్మ చేసేది ఆ టేస్ట్ వచ్చిందనమాట. సో యాజ్ యూజువల్ మనకు తెలుసు కదా తెలుగింటి రుచులు అంటే మొత్తం విలేజ్ నేటివిటీకి సంబంధించిన ఫుడ్స్, అదే టేస్ట్, అదే అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తాయి కాబట్టి ఆ ఫ్రెష్ టేస్ట్ అనేది మనకు అలా తెలిసిపోతుంది. సో ఫస్ట్ నేను స్టార్టర్స్తో స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. ఫస్ట్ స్టార్టర్ వచ్చేసి పండు మిర్చి కోడి వేపుడు. వావ్, స్పైసీ నేమ్ కదా, అసలు పేరులోనే ఎంత స్పైస్ ఉందో. సరే నేను ట్రై చేసి చెప్పేస్తాను అసలు దీని టేస్ట్ ఏంటి, అసలు ఎలా ఉంది ఏంటనేది. చాలా టేస్టీగా ఉంది. స్పైస్ కూడా కరెక్ట్గా సరిపోయింది అనమాట. కొంతమంది స్పైసీగా ఇష్టపడుతుంటారు కదా, యాక్చువల్గా చెప్పాలంటే నాన్ వెజ్ స్పైసీగా తింటేనే టేస్ట్ అండి.
సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. చాలా స్పైసీగా సూపర్ ఉంది. టేస్ట్ మాత్రం స్పైసెస్ అన్నీ కూడా ఫ్రెష్గా తెలుస్తున్నాయి అనమాట. ఇందాక మనకి ఎండి గారు చెప్పారు కదా, అన్నీ వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేస్తారు, అందుకే మ్యాజికల్ టేస్ట్ వస్తుంది మా ఐటమ్స్లో అన్నీ అని చెప్పేసి. సో ఆ మ్యాజికల్ టేస్ట్ నాకు ఇందులో తెలుస్తుంది. వావ్, మీరు వస్తే మాత్రం ఇక్కడ డెఫినెట్గా నేను ఇప్పుడు తినే ఐటమ్స్ అన్నీ కూడా ట్రై చేయండి, బికాస్ చాలా బాగుండబోతున్నాయని నాకు ఫస్ట్ స్టార్టింగ్తోనే అనిపించేస్తుంది. సో ఈ ప్లేట్ ఇలాగే పక్కన పెట్టేసి నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోదాం. భీమవరం రొయ్యల వేపుడు. సో నాకు బేసిక్గా సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం నాన్ వెజ్లో. ఆ సీ ఫుడ్లో మెయిన్గా నాకు ప్రాన్స్ అండ్ ఫిష్ అంటే పిచ్ అండి, నిజంగా. ఐ డై ఫర్ ఇట్ సీరియస్లీ. సో ఈరోజు నేను ప్రాన్స్లో ఒక కొత్త వెరైటీ చూడబోతున్నాను, ట్రై చేయబోతున్నాను. ఇందులో మనకు క్యాషెస్ కూడా వేశారు అక్కడ. నైస్, చాలా బాగా గార్నిష్ చేశారు. దీనికి కూడా క్యారెట్తో కార్వింగ్ చేసి కరివేపాకు పెట్టారు, దాంతో గార్నిష్ చేశారు. ప్రాన్స్ మాత్రం పర్ఫెక్ట్గా కుక్ అయింది. జస్ట్ యమ్మీ, జస్ట్ పర్ఫెక్ట్ అండి. చాలా 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 టేస్టీగా ఉంది. సూపర్. మరి ప్రాన్స్ కూడా ట్రై చేసాము. నెక్స్ట్ స్టార్టర్ ఏంటో చూసేద్దాం. ఎస్, సో ప్రాన్స్ కూడా టేస్ట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ ఐటమ్ అనమాట, నిజాం సాగర్ చేపల వేపుడు. చాలా బాగుందండి ఫిష్ కూడా, సో టేస్టీ. ఫిష్ అయితే నిజంగా చాలా నచ్చింది నాకు, బికాజ్ ఇక్కడ అన్ని ఐటమ్స్ కూడా చాలా స్పైసీగా. అంటే మన ఊర్లలో ఊరికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు వండి పెడుతుంటారు కదా వేపుడు, ఇలా ఫిష్ వేపుడు, కోడి వేపుడు ఇలా వండి పెడుతుంటారు కదా, ఆ టేస్ట్ వచ్చిందనమాట. సో కీపింగ్ దిస్ డిష్ అసైడ్, నెక్స్ట్ డిష్ అంటే చూసేద్దాం. ఎస్, సో స్టార్టర్స్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ మనం మెయిన్ కోర్స్లోకి ఎంటర్ అయిపోతున్నాం. మెయిన్ కోర్స్లో వచ్చేసి పప్పుచారు అన్నం అండ్ ఉల్లిపాయ కోడి వేపుడు. ఎస్, పప్పుచారు అన్నం అంట ఎంత బాగుందండి అసలు, చూస్తుంటేనే పైన అంతా గీ వేశారు, అలా ఉందన్నమాట చూస్తుంటే. సో ఫస్ట్ నేను కోడి వేపుడు సర్వ్ చేసుకుంటాను, ఇది కూడా మీకు చూపించేస్తాను. మంచి క్యారెట్స్తో కార్వ్ చేశారు, ఆనియన్స్తో డెకరేట్ చేశారు, గార్నిష్ చేశారు. సో బ్యూటిఫుల్, అంటే బై లుక్కే చాలా బాగుంది. తింటే ఆ రేంజ్లో ఉంటుంది, ఎందుకంటే ఇప్పటివరకు తిన్నాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మనం ఇంట్లో సాంబార్లో నెయ్యి వేసుకొని తింటే ఎలా ఉంటుంది, సేమ్ సూపర్. ఇప్పుడు విత్ చికెన్, ఉల్లిపాయ కోడి వేపుడుతో పప్పుచారు అన్నం. అండ్ ఈ ఉల్లిపాయ కోడి వేపుడు కూడా చాలా టేస్టీగా ఉంది. ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి సూపర్ టేస్ట్ అసలు. నాకైతే చాలా 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 నచ్చింది ఇక్కడ ఫుడ్. ఈ పప్పుచారు అన్నం అలా ఉల్లిపాయ కోడి వేపుడు తింటుంటే స్వర్గానికి బెత్తడు దూరంలో ఉన్నట్టుందండి. బా, అంత అదిరిపోయింది టేస్ట్, సూపర్. సో ఇది తింటూ కూర్చుంటాను నేను అలాగే. కాబట్టి ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ డిష్ ఏంటో చూసేద్దాం. సో మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గెస్ వాట్, స్పెషల్ నేమ్ అమ్మమ్మ పలావ్. ఎస్, ఇదే అన్నమాట ఆ ఐటమ్.
అమ్మమ్మ పలావ్లో స్పెషల్ ఏంటంటే ఇందాక మనకి ఎండి సాంబశివరావు గారు చెప్పినట్టే ఇందులో ప్రాన్స్, చికెన్, మటన్ అన్ని కలిపి ఉంటుంది అనమాట, మిక్స్డ్ ఉంటుంది. సో అమ్మమ్మ పలావ్ అని దీనికి పేరు అందుకొని వచ్చింది అనమాట. సో అన్ని మిక్స్ ఉంటాయి ఇందులో. ఇది అది కొంతమంది అది తింటారు, ఇది తినరు, ఇది తింటారు, అది తినరు కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటిది ఇలా కలిపేసి పెట్టేస్తే అన్ని తినేస్తారు అనమాట. అది లాజిక్. సూపర్. సో అమ్మమ్మ పలావ్ని నేను టేస్ట్ చేయబోతున్నాను. అమ్మమ్మ పలావ్ అసలు ఆ స్వాద అదిరిపోయిందండి నిజంగా, చాలా 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 బాగుంది. నేను ఎన్ని బిర్యానీస్ తిన్నాను ఇప్పటి వరకు, చాలా రెస్టారెంట్స్లో చాలా బిర్యానీస్ తిన్నాను. ఈ టేస్ట్ మాత్రం నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను ఎక్కడ రాలేదు ఈ టేస్ట్. సంథింగ్ స్పెషల్ టేస్ట్ అండి. ఎందుకంటే మనకి ఎండి గారు చెప్పినట్టే అదే ఒక్కటే రీజన్ అయి ఉంటుంది, వాళ్ళు అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తారు అండ్ ప్రిజర్వేటివ్స్ అవి ఏం యాడ్ చేయరు. సో అందుకని ఆ డిఫరెంట్ టేస్ట్ అనుకుంటా నాకు తెలిసి. సూపర్. సో ఈ డిష్ని ఇలా పక్కన పెట్టేసి అంటే వెనకాల దాచిపెట్టేసుకొని నెక్స్ట్ డిష్ ఏంటో చూసేద్దాం. ఎస్. సో బిర్యానీస్, పులావ్స్, స్టార్టర్స్ అన్నీ అయిపోయాయి. లాస్ట్లో మాత్రం ది స్పెషల్ ఐటమ్ నా ముందుండండి, వెజ్ థాలీ అనమాట నా ముందు ఉంది. సో ఇందులో వచ్చేసి మనకి మధ్యలో కర్డ్ ఉంది, పెరుగు, అండ్ ఇక్కడ ఇదేమో సగ్గుబియ్యం పాయసం, అండ్ రోటి పచ్చడిలో టొమాటో రోటి పచ్చడి, తర్వాత ఇది వచ్చేసి మామిడికాయ పప్పు, బెండకాయ వేపుడు, ఆలు దోసకాయ కర్రీ, అండ్ ఇది పప్పుచారు, ఇది వచ్చేసి టొమాటో రసం. ఇవి ఐటమ్స్. పక్కనే ఉన్నాయి కూడా చెప్పేస్తాను నేను మీకు. ఇది వచ్చేసి నిమ్మకాయ పులిహోర. అండ్ ఈ థాలీని మనం రోటీతో తినొచ్చు, పుల్కాతో తినొచ్చు, అండ్ యాజ్ వెల్ యాజ్ రైస్తో తినొచ్చు అనమాట. సో నేను రోటీతో తింటాను బికాజ్ రైస్ ఐటమ్స్ అన్ని తినేసి చెప్పేశాను కాబట్టి రోటీతో తింటాను. ఫస్ట్ చట్నీతో ట్రై చేస్తాను. ఎన్ని పచ్చళ్ళున్నా రోటి పచ్చడి టేస్టే వేరు. అయితే అందరూ ఈజీ ప్రాసెస్ కాబట్టి మిక్సీలో వేసేసి అలా తీసేస్తుంటారు కదా పచ్చళ్ళు, బట్ రోటి పచ్చడి టేస్టేనండి. బికాజ్ ఆ టేస్ట్ చాలా డిఫరెంట్. మనకి మిక్సీలో వేస్తే అంత టేస్ట్ రాదు నిజంగా. రోటి పచ్చడి అదిరిపోయింది. నెక్స్ట్ మామిడికాయ పప్పు. సమ్మర్లో మాత్రం నేను డెఫినెట్గా మామిడికాయ పప్పు చేయించుకొని తిడతాను, ఎందుకంటే నాకు అంత ఇష్టం కాబట్టి. వెరీ నైస్. మామిడికాయ పప్పు మామూలుగా కొంచెం కొంచెం పుల్లగా, కొంచెం కొంచెం కారంగా అలా ఉంటుంది కదా, మామిడికాయ టేస్ట్ తెలుస్తుంది, అలాగే పీసెస్ కూడా తెలుస్తుండే. వెరీ నైస్. ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఆలు దోసకాయ కర్రీ. సూపర్ టేస్ట్, చాలా బాగుంది. వెజ్ థాలీలో అన్ని ఐటమ్స్ అదిరిపోయాయండి. నెక్స్ట్ బెండకాయ ఫ్రై. బెండకాయ కూడా చాలా చిన్న చిన్నగా కట్ చేసి సూపర్ కుక్ అయింది. చాలా మంచి స్పైసీగా ఉంది. సూపర్, చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఐటమ్స్ ట్రై చేశాను కదా, కర్డ్ యాజ్ యూజువల్ మనము రైస్తో తినేయచ్చు. సో ఫస్ట్ నేను పులిహోర ట్రై చేస్తాను అనమాట, నిమ్మకాయ పులిహోర. చాలా బాగుంది, పుల్లగా ఆ నిమ్మకాయ టేస్ట్. పులిహోరలో చింతపండు చేస్తారు, నిమ్మకాయ చేస్తారు, అండ్ మాకు సీజన్లో అయితే మామిడికాయ పులిహోర కూడా చేస్తారు, కానీ నాకు నిమ్మకాయ ఫేవరెట్. లాస్ట్లో నేను సగ్గుబియ్యం పాయసం తినబోతున్నాను. అదిరిపోయింది టేస్ట్, బికాజ్ నెయ్యి, క్యాష్యూ నట్స్, సగ్గుబియ్యంలో ఏదో డిఫరెంట్, ఏదో మ్యాజికల్ టేస్ట్ ఉంటుందండి. ఆ పాయసం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఈ పాయసంలో స్వీట్ ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు, పర్ఫెక్ట్గా చేశారనమాట. సో డెఫినెట్గా ఈ వంటకాలు లైక్ ఈ ఐటమ్స్ అన్నీ మాత్రం మీరు డెఫినెట్గా ట్రై చేయాలండి. మీరు డెఫినెట్గా ట్రై చేయాలంటే కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని రోడ్ నెంబర్ 4లో ఉన్న తెలుగింటి రుచులు రెస్టారెంట్కి వచ్చి తీరండి. ఇవన్నీ టేస్ట్ చేశాక ఫైనల్గా నాకు అనిపించిన ఒకే ఒక డైలాగ్ చెప్పేస్తాను, తెలుగింటి రుచులు అద్భుత.
ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్ అంట ఒక 3 members హ్యాండ్సమ్ హంక్స్ కూర్చొని ఉన్నారు. వాళ్ళని వెళ్ళి డిస్టర్బ్ చేద్దాం పదండి. మీ పేరు? రవి మేడం. రవి గారు ఎక్కడి నుంచి? బోయినపల్లి మేడం. బోయినపల్లి నుంచి ఇక్కడికి వచ్చారా మీరు ఫుడ్ తినడానికి? ఈ రెస్టారెంట్ రెగ్యులర్ కస్టమర్స్ మేడం మేము. క్రేజీ పాపరే, బోయినపల్లి నుంచి ఇక్కడికి వచ్చారు ఫుడ్ తినడానికి తెలుగింటి రుచుల్లో. వీకెండ్ లో కంపల్సరీ వస్తుంటాం మేడం ఇక్కడికి. ఎవ్రీ వీకెండ్ కంపల్సరీ వస్తుంటారు అనమాట. లంచ్ టైం కి వచ్చేసారు ఈ రోజు. కొంచెం లేట్ అయింది లంచ్ టైం కి, బట్ స్టిల్ వచ్చేసారు. సూపర్. ఏం ఆర్డర్ ఇచ్చారు? నేను ఆంధ్ర మాత కోడి పలావ్ ఇచ్చాను. ఆంధ్ర మాత కోడి పలావ్. ఓకే. కొత్తిమీర కోడి వేపుడు. కొత్తిమీర కోడి వేపుడు. ఓ సూపర్. నేను పండు మిర్చి కోడి వేపుడు తిన్నాను, చాలా బాగుంది. సో మీరు చెప్పండి, ఇంతకు ముందు ఏమేమి ఐటమ్స్ తిన్నారు, ఏవేవి బాగుంటాయి ఇక్కడ? నేను ఇక్కడ అన్ని ఐటమ్స్ మాక్సిమం టచ్ చేశాను మేడం. మళ్ళీ కొత్తది ఆర్డర్ చేద్దామంటే మళ్ళీ కన్ఫ్యూజ్ మేడం. ఏ ఐటమ్ తినాలి, పాతది తిందామా? పాతదైతే ఆల్రెడీ తినేసినాం, అదిరిపోతుంది టేస్ట్. మా ఫ్రెండ్ కూడా తీసుకొచ్చారు. అంటే ఆయన కొత్తది ఆర్డర్ చేస్తే అది కూడా తినొచ్చు, ఇది కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఓకే. పల్నాడు కోడి పలావ్ తినిపించాం మేడం, అది బాగుంది. మళ్ళీ ఇక్కడికి వద్దామని చెప్పి తీసుకుని వచ్చాడు మళ్ళీ. ఓ మీరు ముగ్గురు రెగ్యులరా ఇక్కడికి? అవును మేడం. ఎన్నోసారి మీరు రావడం ఇక్కడికి? 50 times. 50 times? అంటే నేను ఎవ్రీ వీకెండ్ వస్తాడు అనమాట లాస్ట్ 1 year నుంచి. సూపర్ అండి మీరు అసలు. సో ఇక్కడ ఫుడ్ లో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారు నాలాగా, వాళ్ళకి ఏదైనా సజెస్ట్ చేయాలి, ఈ ఐటమ్ సజెస్ట్ చేయండి, ఇది చాలా బాగుంటది అని ఒక ఐటమ్ చెప్పండి ఏదైనా. తెలుగింటి స్పెషల్ పలావ్. తెలుగింటి స్పెషల్ పలావ్. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఇద్దరికి అది బాగా సజెస్ట్ చేస్తాను. ఎస్ అవును, ఎందుకంటే వెజ్ కావాల్సిన వెజ్ తినొచ్చు, నాన్ వెజ్ కావాల్సిన నాన్ వెజ్ తినొచ్చు. మీ పేరు? సతీష్. సతీష్, అసలు పేర్లోనే జోష్. తినకముందే ఏం ఆర్డర్ ఇచ్చారు? పల్నాడు కోడి పలావ్. పల్నాడు కోడి పలావ్. ఓకే. సో మీ ఫేవరెట్ డిష్ ఏంటి ఇక్కడ? గుంటూరు కోడి వేపుడు. సో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారు రెస్టారెంట్ కి, ఫస్ట్ టైం వాళ్ళకి సజెస్ట్ చేయాలి ఏదన్నా, ఏది బాగుంటుంది అని మీ దగ్గరికి వచ్చి అడిగారు అనుకోండి, ఏది సజెస్ట్ చేస్తారు? అమ్మం పలావ్. అమ్మం పలావ్ తక్కువ అని చెప్పారేంటి అలాగా? మీరు తిన్నారా? ఎన్నిసార్లు తిన్నారు? చాలా సార్లా? అసలు కొంచెం కొంచెం మాట్లాడండి. చాలా సార్లు తిన్నాను. ఫుడ్ తింటేనే ఆ ఎనర్జీ వస్తారు. ఫస్ట్ టైం హాయ్ అని గట్టిగా అన్నారు. ఓకే సరే, మీరు ఎక్కువ ఫ్యామిలీతో వస్తారా ఫ్రెండ్స్తో వస్తారా? ఫ్రెండ్స్తోనే. ఫ్రెండ్స్తోనే? ఎందుకు అట్లా? ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారు? బ్యాచులరా? ఓకే. ఇక్కడ కాదా? లోకల్ కాదు. ఓకే. సో అదనమాట మ్యాటర్. ఎప్పుడైనా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా తీసుకురండి. మరి నాకు కూడా చాలా నచ్చాయి ఇక్కడ ఐటమ్స్ అన్ని. ఓకే. మీ పేరు? సతీష్ మేడం. సతీష్ గారు. నేను ఇక్కడికి వచ్చేప్పుడే 12 years నుంచి ఇదే హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ నాకు తెలిసిన కాడి నుంచి ఇక్కడ అప్పుడే 15-20 times వచ్చాను ఇక్కడికి. 15-20 times వచ్చారు. సూపర్. మీ ఫేవరెట్ డిష్ ఏంటి ఇక్కడ? నాకు వచ్చేలాగానే ఇక్కడ ఫేవరెట్ డిష్ ఏంటంటే ఈ పానకం. పానకమా? వెల్కమ్ డ్రింక్. సో పానకం కాకుండా అదర్ దాన్ దట్ ఫుడ్ ఐటమ్స్ లో మీకు ఏది ఇష్టం? ఉల్లిపాయ కోడి వేపుడు. ఉల్లిపాయ కోడి వేపుడు. పప్పుచారణం ఉల్లిపాయ కోడి వేపుడు. ఓకే సూపర్. నెయ్యి టేస్ట్ అసలు అదిరిపోతుంది కదా టేస్ట్ అసలు. సూపర్. మీరు ఇప్పుడు ఏం ఆర్డర్ చేశారు ఇంతకి? ఈ రోజు కూడా నేను ఉల్లిపాయ కోడి వేపుడు. ఎప్పుడు వచ్చినా అదే తింటారు? కొత్తగా ట్రై చేయొచ్చు కదా? లేదండి, ఆల్రెడీ కొత్తగా ట్రై చేస్తుంటాను. ఈ రోజు ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు అమరావతి కోడి పలావ్ చెప్పాను. ఓ ఓకే. ఈ రోజు వెజ్ ప్లస్ నాన్ వెజ్ కూడా యాడ్ చేసి రెండు కలిపి అలా చెప్పేశారు అనమాట. రెండు ట్రై చేసి వెళ్ళిపోతారు. సూపర్. సో నాకు కూడా ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా నచ్చాయి. మీరు ఏదైనా సజెస్ట్ చేయాలంటే ఏది? నేను ఎక్కువగా సజెషన్ చేసేది కూడా థాలీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఇక్కడ. థాలీ వెజ్ థాలీయా? ఓకే. వెజ్ అండ్ నాన్ వెజ్. వెజ్ నాన్ వెజ్. ఓకే. థాలీ నాకు కూడా చాలా నచ్చింది. చాలా మంచిగా ఉన్నాయి ఐటమ్స్, చాలా టేస్టీగా పర్ఫెక్ట్ కుక్ అయ్యి చాలా బాగుంది. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఇవాళ మన తెలుగింటి రుచుల్లోని అదిరిపోయే అంబియన్స్ ని, ఆ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ని అండ్ ఆ టేస్టీ యమ్మీ ఫుడ్ ఐటమ్స్ ని. నెక్స్ట్ వీక్ మరో మంచి రెస్టారెంట్ లోని బ్యూటిఫుల్ అంబియన్స్ అండ్ టేస్టీ డిషెస్ తో మళ్ళీ మీ ముందుంటాను. Until then, keep smiling, stay healthy, bye.